డబ్బు జొప్పు పట్టిన మామకు అల్లుడు బుద్ధి చెప్పిన వైనం. కథలోనికి వెళితే ఇందిరకు ముగ్గురు కొడుకులు. మూడవ బిడ్డ పుట్టగానే భర్త చనిపోవడంతో తండ్రి లేని ఆ ముగ్గురు పిల్లల్ని తానే కూలి పనులకెళ్తూ పోషిస్తూ ఉంది. ఒక సంవత్సరం కరువు కాటకాల వల్ల పంటలన్నీ ఎండిపోయి తనకి పనేమీ దొరక్క ఒక్క పూట తిండి గడవటం కష్టంగా మారడంతో తన పెద్ద కొడుకుని పట్నంలో ఉండే తన అన్న ఇంటికి పంపింది. అన్న వదినలు ఇతరులకి ఉపకారం చేసే మనస్తత్వం లేదని తెలిసినా ఇటువంటి కష్టకాలంలో ఆదుకుంటారన్న నమ్మకంతో ఉంది. కానీ వాడు వారం తిరగకముందే ఇంటికొచ్చాడు. ఏంటని అడిగితే అత్తయ్యకు ఆరోగ్యం బాగలేదు, కుదుట పడ్డాక కబురు చేస్తానన్నారు అని చెప్పాడు. 10 రోజులు వారం రోజులు గడిచిపోయినాయి, కబురు రాలేదు. ఇక రెండో కొడుకుని అన్న ఇంటికి పంపింది. వాడైతే 3 రోజుల్లోనే ఇంటికి తిరిగి వచ్చేశాడు. అది ఆమెకు ఎంతో బాధను కలిగించింది. ఆ బాధను చూసిన మూడవ కొడుకు రాజు, అమ్మా నేను మామయ్య ఇంటికి వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ ఉండి వస్తాను అని చెప్పి పట్నం వస్తాడు. మామయ్య ఇంటికి రావటం అత్తని చూసి వెంటనే తను ఆరోగ్యం బాగలేనట్టు నటిస్తూ ఉంటుంది. రాజును చూసి మామయ్య కుశల ప్రశ్నలు అడుగుతూ, ఏంట్రా ఇలా వచ్చావు, ఈ మధ్య మీ అత్తయ్యకి ఒంట్లో బాగుండట్లేదు, నేను పొలం పని చూసుకోలేకపోతున్నాను, ఇటు ఆమెని చూసుకోలేకపోతున్నాను, మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్తాడు. అప్పుడు రాజు వెంటనే, అవునా మామయ్య, ఇంత బాధపడుతున్నావా, అయితే నువ్వేమీ బాధపడకు, నేను వెంటనే ఊరెళ్ళి అమ్మను అన్నయ్యను తీసుకొస్తాను, అమ్మేమో ఇంట్లో వంట పని అంతా చూసుకుంటుంటుంది, అన్నయ్య నేను పొలం పనులు చూసుకుంటుంటాం, ఇక నువ్వు అత్తయ్యని చూసుకుంటూ ఉండొచ్చు అని చెప్తాడు. అది విని షాక్ అయిన అత్తామామలు ఇద్దరూ వీడు మా కొంప ముంచేటట్టు ఉన్నాడని తెలుసుకొని వెంటనే ఇక ఆవిడ లేచొచ్చి, చూసారా మీ అల్లుడు ఎంత మంచోడో, మీరు నా ఆరోగ్యం గురించి ఆలోచించలేదు, వాడైతే నాకు సేవ చేయాలని అనుకుంటూ ఇంట్లో ఉన్న అమ్మని తమ్ముడిని తీసుకురావాలనుకుంటున్నాడు, ఇక ఎందుకండి నా ఆరోగ్యం ఎప్పుడు ఇలాగే ఉంటుంది, కానీ మీరు పొలం వెళ్ళండి, నేను వీడు కలిసి ఇంట్లో పనులు చూసుకుంటాము అని చెప్తుంది. ఇక్కడ ప్రమాదాన్ని ముందే గుర్తించి మంచం దిగిన ఆమె తెలివితేటలు, వాళ్ళ తెలివితేటలు తిప్పికొట్టాలని ఎదురు చెప్పినటువంటి రాజు తెలివితేటలు అమోఘంగా పనిచేసాయి కదా. ఇదేనండి డబ్బు వ్యామోహంలో పడి బంధాలను పట్టించుకున్నటువంటి వాళ్లకు రాజు బాగా బుద్ధి చెప్పాడు. ఇక రాజు వాళ్ళ ఇంట్లో మావయ్యతో కలిసి ఉంటూ అక్కడ పని చేసుకుంటూ ఆ డబ్బుని తల్లికి పంపిస్తున్నాడు. ఇందులో నీతి అర్థమైందనుకుంటా, ఆపదలో ఉన్నప్పుడే ఆదుకోవాలి.